నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట వినని యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకొచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు దీవింపబడును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు మే 7th ట్యూస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మన ప్రియులందరికీ అబ్రహాం యొక్క ఆశీర్వచనం, ఇహమందు పరమందు సమృద్ధిగా ఆ వాగ్దానములు మన పట్ల నెరవేర్పు జరుగునుగాక. కృపను బట్టి దేవుడు సమృద్ధిని దీవెనిచ్చునుగాక. ఆమేన్. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ధర్మశాస్త్రాన్ని పాటిస్తే అని ఉంటుంది. కానీ ఎప్పుడైతే అబ్రహాం యొక్క వాగ్దానం, ఆశీర్వాదం మనకు దొరికిందో, ఈ కృప దేవుడు తెరిచాడో, ఇది కృప ద్వారా ఈ దీవెనలు ఎవరైతే అబ్రహాం యొక్క ఆశీర్వాదం క్లెయిమ్ చేసుకుంటారో, సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించబోతున్నాడు దేవుడు. నీ తోటి వారి కంటే, నీ క్లాస్మేట్స్, నీ బ్యాచ్మేట్స్ కంటే, నీ రక్త సంబంధికుల కంటే దేవుడు అత్యధికంగా నిన్ను హెచ్చించి అబ్రహాం యొక్క దీవెనలు, కృపను నీపై, మనపై, ఈ పరిచర్యపై కుమ్మరించునుగాక. నువ్వు పట్టణములో దీవించబడతావు. ఒకవేళ నీ స్వాస్థ్యాలు ఎక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయో, పొలాలు ఉన్నాయో, అలాగే పిల్లలు ఎక్కడున్నా దీవించబడతారు అని ప్రభు చెబుతున్నారు. ప్రభుకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, అబ్రహాం యొక్క ఆశీర్వచనం గురించి గత 3 వారాలు 3 parts అన్నాం. వచ్చే వారం part 4 మనం వినబోతున్నాం. ఇప్పటి నుంచే బలంగా ప్రే చేద్దాం. విన్న వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైతే అబ్రహాం ఆశీర్వచనాన్ని క్లెయిమ్ చేసుకుంటారో, నీకు శాపంతో సంబంధం లేదు. రాతలు, గీతలు ఇలాంటి వాటితో, నక్షత్రాలతో సంబంధం లేదు. దేవుని కృప నీకుందంతే. నీ మనసును మార్చుకొని విశాలపరచుకో. నేను దేవుని బిడ్డను, యేసు రక్తంలో కడగబడితే అబ్రహాముకి ఆనాడు శాపము లేకోకుండా ఎలాగూ దీవించాడో, ఏ బలహీనతలున్నా వాటి మీద ఉగ్రత కుమరించుకోకుండా వాటిని బట్టి ఎలా బ్లెస్ చేస్తాడో, అలాంటి బ్లెస్సింగ్స్ ఉన్నాయని ఎప్పుడైతే గ్రహించి ప్రార్థన చేస్తావో, వినిన దాన్ని బట్టి నమ్ముతావు, నమ్మిన దాన్ని బట్టి ప్రార్థిస్తావు, ప్రార్థించిన దాన్ని బట్టి నువ్వు ఊహిస్తావు, ఆలోచిస్తావు, విశ్వసిస్తావు. దాన్ని బట్టి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. గుడ్ల మీద కోడి పొదిగి పిల్లలైనట్టుగా ఎప్పుడైతే మనం విశ్వాసమును పొదుగుతామో అద్భుతాలు మనం చూస్తాం. వచ్చే వారం విపులంగా part 4 ఉంటుంది. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరి తల మీద నా స్వహస్తాలతో అనాయింటింగ్ ప్రేయర్స్ ఉంటాయి. అలాగే ప్రామిస్ ల్యాండ్ గురించి బలంగా ప్రేయర్ చేయండి. అక్కడ మందిరం కట్టడం ఆరంభమైంది కనుక పునాదులు తవ్వి కింద పుట్టింగ్స్, కాలమ్స్ వేయటం ఆరంభం అవుతుంది. కాబట్టి వీటి విషయమే ప్రార్థించండి. అలాగే ఎవరైతే తీర్మానం తీసుకున్నారో వచ్చే వారం, అయితే మీకు ఇప్పుడు అనుకూలం అంటే అప్పుడు గుప్పులు ఇప్పడానికి తీర్మానం తీసుకున్న వాళ్ళు ప్రయత్నించండి. అట్లని బలంతో ఏమీ లేదు. అట్లని సంఘానికి ఎవరు దూరం కావద్దు. ఐజాక్ అనే ఎవరిని కూడా నువ్వు ఇవ్వలేదంటే అడిగి ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు, వ్యక్తిత్వం నాకు లేదు. ఈ విషయాన్ని గమనించండి. దేవుడు ప్రేరేపిస్తే నీ హస్తం కూడా ఉంటే అది మంచిది. నీకు దీవెన, నీ కుటుంబాన్ని దీవెన ఇచ్చి శోధించమన్నాడు. ఆమేన్. ఆశ్చర్యకడ నీకుందన్నాడు. దీవించండి. అయ్యా, ఎంసెట్ ఎగ్జామ్ ఉంది నైనా 9th ఆ విషయంలో కృపజు మా బిడ్డలు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కృపజు పెట్టి, నీట్ రాసిన వాళ్ళకి గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. ఇంక ఎగ్జామ్ రాయబడి తోడే ఉండండి. అబ్రహాం యొక్క ఆశీర్వచనం, దీవెనలు మారు ప్రతి ఒక్కరిపై కుమరించి సమస్త జనుల కంటే అత్యధికంగా దీవిస్తాను. కృపనివ్వండి నైనా. ఏ స్థాయిలో ఉన్న నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలా, కృపనివ్వండి. జాబ్స్లో హైక్స్, బిజినెస్లో దీవెన, కుటుంబాలు ఆశీర్వాదించి, పెళ్లి కానుండి పెళ్ళిళ్ళు అవ్వాలి, గర్భాలు లేని బిడ్డలు గర్భాలు పొందాలి. అయినా భూఫలాలు పొందాలి, సొంత గృహాలు పొందాలి. అప్పుల నుంచి విడుదల పోయిన అబ్రహాం ఆశీర్వాదం పొందాలి, సమృద్ధిని చూడాలి. ఆనాడు అబ్రహాంని ఎలా దీవించి దూతను పంపించావు, ఎలా అన్ని విషయాలు కృపనిచ్చావు, విజయాలు ఇచ్చావు, సమృద్ధినిచ్చావు. అలాంటి కృపను దయచేసి ఆయన సమాధానంతో నింపండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ హస్బెండ్ దీవించి దీర్ఘాయుష్ కొరకు సమాధానం ఇవ్వండి. ప్రామిస్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ ఆరంభమైంది. ఆయన కృపనివ్వండి. చుట్టుపక్కల కూడా మంచి మనసు ఇవ్వండి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చేయండి. అన్ని విషయాలు దీవెనిచ్చి ఘనమైన చిచ్చి కట్టబడాలి. ఎవరైతే గుప్పులు పాల్గొన్నారో అందరూ చేతులు బలపరిచి గొప్ప కార్యాలు చేసి మహిమ తెచ్చుకొని ఈ రోజంతా గొప్ప జయమునిచ్చి చల్లటి వాతావరణం యేసు నామములో ప్రార్థిస్తున్నా. ఆమేన్. ఆమేన్. బలంగా ప్రేయర్ చేయండి. గొప్ప కార్యాలు దేవుడు నీ పట్ల, మన పట్ల చేయునుగాక. ఆమేన్.